కేబినెట్లో వివక్ష, ఉత్తర తెలంగాణ మంత్రులకు అప్రధాన శాఖలు, మంత్రివర్గంలో అత్యధికులు దక్షిణ తెలంగాణ వారే, సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్ అందరూ అక్కడి వారే, బీఆర్ఎస్ హయాంలో అన్ని జిల్లాలకు సమప్రాధాన్యం, ప్రభుత్వం పార్టీ తీరుపై సీనియర్ నాయకుల కినక, రాష్ట్ర కేబినెట్లో పలు జిల్లాలకు లభించని చోటు, జీర్ణించుకోలేకపోతున్న నేతలు పెద్దలు, పెద్ద ఎత్తున విమర్శలు, మిగిలిన 6 మంత్రి పదవుల్లో దక్కేవి ఎన్ననే చర్చ సాగుతోంది. ఉత్తర తెలంగాణకు దక్షిణ తెలంగాణకు మధ్యలో క్యాబినెట్లో అసమతుల్యత ఉంది. అంటే క్యాబినెట్లో 7 మంత్రులు దక్షిణ తెలంగాణ జిల్లా నుంచి ఉన్నారు. ఒక్క ఖమ్మం జిల్లా నుంచి 3 ఉంటే మహబూబ్నగర్ నుంచి 2 ఉన్నారు, సీఎంతో పాటు జూపల్లి కృష్ణారావు గారు. నల్గొండ నుంచి 2 ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి వెళ్ళి గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్గా ఉన్నారు. మిగతా జిల్లాల నుంచి వెళ్ళి అంటే మిగతా 7 జిల్లాల్లో 7 ఉమ్మడి జిల్లాల్లో 4 జిల్లాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. హైదరాబాద్ జిల్లాకు లేదు. రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి ఎవరు లేరు. నిజామాబాదు, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కూడా ఒక్క లీడర్ కూడా, ఒక్క నాయకుడు కూడా మంత్రిగా లేడు క్యాబినెట్లో. ఉన్నోళ్ళల్లో కూడా ఒక సీతక్కకు, శ్రీధర్బాబు గారికే కొంచెం మంచి శాఖలు దక్కినాయి. మిగతా 2 మంత్రులు కొండా సురేఖకు, పొన్నం ప్రభాకర్ గారికి కాస్త అప్రధాన్యమైన శాఖలు దక్కినాయి. వాళ్ళిద్దరు కాంగ్రెస్ లీడర్లు అయినా కానీ వాళ్ళకు సరైన మంత్రి పదవులు ఇవ్వలేదు. ఉన్న క్యాబినెట్లో 60% పైగా దక్షిణ తెలంగాణ వాళ్ళే ఉన్నారు. ఉత్తర తెలంగాణ వాళ్ళు దీని మీద కుతకుతలాడుతున్నారు. కనీసం పీసీసీ చీఫ్ పోస్ట్ అయినా మాకు ఇస్తారా, అది కూడా దక్షిణ తెలంగాణకే పోద్దా అని వాళ్ళు కాంగ్రెస్ నేతలోనే కొంత ఆందోళన ఉంది. రేవంత్ రెడ్డికి ముక్తాడు, ఏకపక్ష నిర్ణయాలకు బ్రేక్, నెగ్గిన సీనియర్ల మాట, వలస నేతలకు మంత్రి పదవులు వద్దని అధిష్టానం, నామినేటెడ్లోనూ సొంత నిర్ణయాలు ఇక చెల్లవు, ఓడిపోయిన వారికి పదవులు ఇవ్వడం ఉండదు, పీసీసీ మంత్రివర్గ విస్తరణలోనూ సీనియర్ల ముద్ర. 7 నెలలుగా దాదాపు 200 రోజులకు పైగా రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చెప్పిందే వేదంగా నడిచింది. ఇకపై అట్లా నడిచే అవకాశం లేదు. జీవన్ రెడ్డి ఎపిసోడ్తోని కాంగ్రెస్ హైకమాండ్ కూడా కొంత అలర్ట్ అయింది. ఇది ఇట్నే కంటిన్యూ అయితే ఈయన మళ్ళా ఏకపక్షంగా పార్టీ నడిపితే పార్టీ మొత్తం ఆయన చేతిలో ఉంటుంది. పార్టీ సెంట్రిక్గా పరిపాలన సాగాలి, పార్టీ ఎజెండా నడిపేయాలి, ప్రభుత్వం తీసుకుపోవాలి. కానీ ఒక వ్యక్తి కేంద్రంగా ప్రభుత్వం నడవడం సరైనది కాదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన మొన్న హైదరాబాద్కు హడావిడిగా తిరిగి బయలుదేరడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఢిల్లీలోనే ఉంచి సీనియర్ కాంగ్రెస్ నేతలందరినీ అక్కడికే పిలిపించి తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతల సమక్షంలోనే ఇకపై ఎవరేం చేయాలి, ఎవరు ఎట్లా పోవాలి, పార్టీ సెంట్రిక్గానే పరిపాలన సాగాలే తప్ప వ్యక్తి సెంట్రిక్గా పరిపాలన సాగడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు 6 క్యాబినెట్ బెర్తులు, పీసీసీ అధ్యక్షుడి నియామకంలో కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ల అభిప్రాయాలకు విలువనియబోతుందని తెలుస్తుంది. చూడాలి, రేపు కానీ 4వ తేదీన కానీ క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 4 బెర్తులు ఇప్పుడు భర్తీ చేసి మరో 2 బెర్తులు ఖాళీగా ఉంచుతా అంటున్నారు. కానీ పార్టీ హైకమాండ్ మాత్రం 6కు 6 బెర్తులు భర్తీ చేయాల్సిందే అని 6 పేర్లు సూచించినట్టుగా తెలుస్తుంది. చూడాలి దాని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది. రేపు కానీ 4వ తేదీన కానీ ఒక స్పష్టత రానుంది. ఎందుకంటే 5వ తేదీ నుంచి వెళ్ళి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఆషాఢ మాసంలో మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చని, ఇప్పుడు చేయకపోతే ఇక ఆగస్టులో శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాతనే క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అసెంబ్లీలో నిలదీస్తాం, మోతీలాల్కు హాని జరిగితే సర్కార్దే బాధ్యత, ఆయనతో నిరాహార దీక్షను విరమింపజేయాలి, నిరుద్యోగులతో సీఎం రేవంత్ చర్చలు జరపాలి, రాసిచ్చిన బాండ్ పేపర్ సంగతి ఏం చేశారు, నాడు రెచ్చగొట్టిన కోదండరాం ఏమైపోయారు, మోతీలాల్ను పరామర్శించిన హరీష్ రావు, విద్యార్థి నేతకు భారీగా పెరుగుతున్న మద్దతు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ తొలి ఏడాది భర్తీ చేస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు సహా అన్ని నిరుద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని తాము నిలదీస్తామని నిన్న హరీష్ రావు గారు చెప్పినారు. అప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టిన కోదండరాం ఇప్పుడు ఏమైపోయాడు, ప్రొఫెసర్ కోదండరాం సారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్న రోజులు నిరుద్యోగులను కేసీఆర్ పట్టించుకోవడం లేదని తమపై బట్టగాల్చి మీదేసిండు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమీ చేయకుండా ఆయన ఎందుకు మాట్లాడతలేడని కూడా హరీష్ రావు గారు నిన్న ప్రశ్నించారు. బల్మూరు వెంకట్ నిన్న గాంధీ హాస్పిటల్ పోతే అక్కడ ఉన్న విద్యార్థి నాయకులు ఆయనను అడ్డుకున్నారు, తమ నిరసన తెలిపినరు. నువ్వు వచ్చి మాట్లాడు కాదు, సీఎంతోనే మాట్లాడియాలి, మీ జాబ్ క్యాలెండర్ మీద సీఎంఏ హామీ ఇవ్వాలని నిలదీసినారు. ఇది ఇంకా ఎట్లా ముందుకు పోతుందో కూడా చూద్దాం.